మహాభారతంలో ద్రోణాచార్యుల వారి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఒక గురువు అంటే ఎలా ఉంటాడో అర్థమవుతుంది, ఒక శిష్యుడు ఎలా ఉండాలో అర్థమవుతుంది. అందుకు గురు పౌర్ణమి వస్తోంది కాబట్టి నేను ద్రోణుడి గురించి మాట్లాడడానికి సిద్ధపడ్డాను. అసలు ఒక శిష్యుడు అన్నవాడు ఎలా ఉండాలి, చదువు అన్నది ఎలా చదువుకోవాలి, చదువుకునేవాడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, పాఠం చెప్పేటటువంటి గురువు గారు ఎంత గొప్పగా ఉంటాడు, ఆ గురువుల యొక్క వైభవం ఎలా ఉంటుంది, అసలు ఈ దేశానికి కీర్తి ఎవరి వల్ల వచ్చింది, ఇది ద్రోణాచార్యుల వారిని పరిశీలిస్తే తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఈ దేశంలో కాదండి, యావత్ ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఎందరో రాజులు ఆ రోజులలో వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్యాభ్యాసం చేశారు. ఒక్కడు కాదు, పాండవులు కాదు, ఎంతమందో ద్రోణుడి దగ్గర నేర్చుకుంటామని వచ్చారు. ఒకప్పుడు వ్యాకరణం నేర్చుకుంటారు.